కదా మాజీ మంత్రి ఇటు హరీష్ రావు అటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య అయితే ఫ్లెక్సీ వార్ మరింత ముదురుతూనే ఉంది. ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారైతే కొనసాగుతుంది. ఇక ఈ అప్డేట్స్ ప్రైమ్ 9 న్యూస్ లో కొనసాగుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళినట్లయితే వైసీపీకి మరో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఇటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొద్ది కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం. దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు. అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ అమని. కొద్ది రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని పదవులకు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జికి పదవి కూడా రాజీనామా చేశారు. అప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి అయితే రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగుతారా లేదా అనేది కొంత సందిగ్ధం అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే అన్నిటికీ కూడా మొత్తం అన్నిటికీ కూడా ముగింపు పలుకుతూ కొద్దిసేపటి క్రితం ఆళ్ల నాని తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు కూడా పేర్కొన్నాడు. గతంలో ఏదైతే జిల్లా అధ్యక్ష పదవికి అదే రకంగా ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశాను. అయితే ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత పనులు
ఉండటం వల్ల నేను ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నాను, అంతేగాని వేరే ఏదైతే కాదు, ఇది నాకు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా తన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దీని పరంగా చూసుకుంటే మొత్తం నాని రాజీనామాతో పూర్తిగా మొన్నటి వరకు పదవులకే చేశారు, సభ్యత్వానికి చేయలేదు. కాబట్టి చాలా మంది నానిని నమ్ముకున్న దాదాపు 30 సంవత్సరాల రాజకీయాల్లో నాని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొద్దిగా వాళ్ళకి అగమ్య గోచరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలు రాజీనామా చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది నాని నిర్ణయం కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నాని రాజీనామా చేయడంతో పూర్తిగా ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా నిన్నటి నుంచి కూడా కోల్చడం స్టార్ట్ చేశారు. నానికి సన్నిహితుడైన రవిచంద్ర అనే అమెరికాలో ఉంటున్న వ్యక్తి చెందిన స్థలాన్ని గతంలో నాని తీసుకుని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాడు. నాని పార్టీకి రాజీనామా చేస్తున్న 24 గంటల ముందే పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. దాని మీద కూడా నాని వివరణ ఇచ్చాడు. తన మిత్రుడు కొద్ది కాలం క్రితం కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే లీజ్ కొని తీసుకుని ఏదైతే జిల్లా ఆఫీసు నిర్మాణం చేపట్టామో తర్వాత అతనికి సమయం అయిపోయింది కాబట్టి అతను ఇచ్చేయాలి కాబట్టి అతనికి ఇచ్చేసిన పరిస్థితుల్లో అతను కూల్చివేస్తాడు తప్ప రాజకీయ కారణాలతో అది కూల్చివేయడం లేదని కూడా నాని వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయితే మొత్తంగా చూసుకుంటే ఆళ్ల నాని ఏలూరు జిల్లాని దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోనూ అదే రకంగా వైసీపీలోనూ కూడా 30 సంవత్సరాలుగా శాసించిన పరిస్థితుల్లో నాని పదవులకు అదే రకంగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం, అదే క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా చేయటం, చేసిన కొద్ది రోజులకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే జిల్లా పార్టీ ఆఫీస్ కూడా లేకుండా పార్టీ ఆఫీస్ కూడా కూల్చివేసిన పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ కేడర్ అంతా కూడా కొంత గందరగోళానికి అయోమయానికి గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లాలో వైసీపీకి ఆఫీస్ అనేది లేదు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద భవంతి రూపంలో నిర్మించిన ఆఫీసును అయితే ఇంకా ప్రారంభం చేయలేదు. ప్రభుత్వం అదైతే ప్రస్తుతం అయితే కోర్టులో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరులో వైఎస్ఆర్ పార్టీకి కనీసం పార్టీ కార్యాలయం కూడా లేదనే విషయం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. మరో పక్క నాని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.